రూపంగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం, వందనములు తెలియజేద్దాం. దేవుడు పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. ప్రభు చేసిన ప్రతి మేలును దేవుని సన్నిధిలో మరి తలంచుకుందాం. దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దామండి. అందరం నోరు తెరిచి అటు ఇటు చూడకుండా ప్రభు నామాన్ని గణపరుచుదాం. ప్రభువా, నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృప, నీ దయ మాత్రమే తండ్రి అనుకున్న ప్రభు సన్నిధిలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడి నా నామం పెట్టి ఆరాధిస్తారో మరి నేను అక్కడ ఉంటాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం, వందనములు తెలియజేద్దాం. ప్రభా, మా మధ్య మీరు ఉన్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్దాం, వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు తోడుగా ఉండి బలపరుస్తూ ఉన్నారు, క్షేమనిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి సాక్షుల మీద ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డను దేవుడు దీవించి బలపరచాలని, క్షేమాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవా, సహాయం చే. అట్లాగే ఎందరైతే ప్రార్థన చేయమని కోరినారో వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రతి ఒక్కరికి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం దయచేయాలని అడుగుదాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి. నీ కొరకు బహుబలంగా వాడుకున్నాడు తండ్రి అని ప్రార్థన చేద్దాం. యేసురాజా, మీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. సంఘము అనునిత్యము దినదినాభివృద్ధి చెందాలని, క్షేమం కలగాలని ప్రార్థన చేద్దాం. అట్లాగే ఈరోజు చంద్రపాలెంలో మరి సాయంత్రకాల సమయంలో మరి చర్చి యానివర్సరీ ఉంది, ప్రార్థన చేద్దాం. ఘనంగా జరగాలని, మంచి వాతావరణం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అట్లాగే మరి రేపు కూడా చర్చి యానివర్సరీ ఉంది. అట్లాగే ఎల్లుండి మరి గుంటూరు దగ్గర ప్రతిపాడులో కూడా మంగళవారం చర్చి యానివర్సరీ ఉంది. అట్లాగే బుధవారం మరి వేరే గ్రామంలో చర్చి యానివర్సరీ ఉంది. ఇవన్నీ కూడా మంచిగా జరగాలని, దేవుని నా మహిమార్థం జరగాలని మన మినిస్ట్రీలో చర్చి యానివర్సరీస్ చాలా గ్రాండ్గా ఘనంగా జరిగిస్తూ ఉంటారు. మంచిగా జరగాలని, ప్రభు నామానికి మహిమార్థం జరగాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీవు మాతో మాట్లాడు, వినగల చెవి, గ్రహించగల మనసు దయచే ప్రభు అని అడుగుదాం. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు అని అడగచ్చు. అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వ సృష్టికి కారణభూతుడవయ్యా, మీ నామమునకు స్తోత్రం అర్పిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ ప్రేమలో మార్పు లేదు తండ్రి. అయ్యా, అంతగా మమ్మల్ని తండ్రి ప్రేమిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు నీ సన్నిధిలో చేరి ఉన్నామనంటే, ఆరాధించిన సమయం ఉందనంటే ప్రభుది కేవలం నీవు ఇచ్చిన కృప మాత్రమే తండ్రి. ఈ రీతిగా మేమంతా కలిసి ప్రార్థించడానికి సూచించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, పేరు పేరు చొప్పున దీవించండి, బలపరచండి. సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డకు ప్రభా మీరే గొప్ప యోగ్యత తండ్రి, అట్లాగే మంచి ఆశీర్వాదం మీరు దయచేయండి. నీ ఆత్మాభిషేకము దయచేయమని అడుగుతున్నాను. నీ పక్షంలో పడిన సహాయం చేయండి. సంఘం అనేది ప్రభా, వాక్యం అనేది, సమయం అనేది, ప్రజలు నీ వారు అయా, మీరే దిగివచ్చి మాతో మాట్లాడమని కోరుకుంటూ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమయు, ఘనతయు, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలను మనం విందాం. ఈరోజు దేవునితో సహవాసము, దేవునితో సహవాసము, ద ఫెలోషిప్ విత్ గాడ్ అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనకు ఏ విధమైనటువంటి మరి ఆశీర్వాదాలు, లేకపోతే ఇంకా ఏ విధంగా మనల్ని తప్పిస్తాడు, ఏ విధంగా మన జీవితాల్లో ఉంటాడు, మనతో ఉండి నడిపిస్తాడు అనే విషయాలను మనం
జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథములో 1వ కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరలా ఒకసారి చదువుతూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడంట. ఎవరితో సహవాసం చేయడానికి? అందరూ చెప్పాలి నాతో. విన్నారా వాక్యం? వినలేదని రెండవసారి చదివాను మీకోసం. మీరు ఇంకా పక్క చూపు చదువుతున్నారు. నేను రెండోసారి ఎందుకు చదువుతున్నాను అంటానంటే, మీ కనీసం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇటువైపు తిప్పుతారని, మనసు ఇటు పెడతారని రెండోసారి చదువుతున్నానమ్మా అని చెప్తా ఉంటా. మీరు ఇకనైనా మనసు పెడతారని. అందుకని అడుగుతున్నా మళ్ళీ ప్రశ్న. మళ్ళీ అట్టే చూస్తుంటే అడుగుతాను, ఎవరితో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడనంటే చెప్పాలి, యేసు క్రీస్తుతో సహవాసం చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. యేసు క్రీస్తుతో సహవాసం చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రభువుతో సహవాసం చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే, ఆయన పరిశుద్ధత మనకు వస్తుంది. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఎందుకు పై 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 పైన ఉంటారు? అవును కదా. పరిపూర్ణతలోనికి రావాలి మనం. ఎక్కడికి రావాలి? పరిపూర్ణత అంటే అర్థం ఏంటి? భూతద్దం పెట్టి చూసినా ఏ మచ్చ కనపడకూడదు. భూతద్దం పెట్టిన పూర్ణంలో రంధ్రాలు ఉండకూడదు. అర్థమైందా? పూర్ణం చేస్తారు మనోళ్ళు. పూర్ణం చేసినప్పుడు రంధ్రాలు ఉన్నాయనుకోండి, లేకపోతే పక్క పోయిందనుకోండి, పిండి మొత్తం లోన ఉన్నటువంటి పెడతారే మనోళ్ళు, బెల్లం శనగ పెడతారే, అది ఎక్కడికి వచ్చేస్తుంది? నూనె వేసినప్పుడు నూనెంతా అయిపోద్ది. అసలు నీకు రాదు అంటారు మనోళ్ళు. అసలు నీకు చేతవునా పూర్ణాలు చేయటం అంటారు. అవునా కదా. అదన్నమాట. అంటే పరిపూర్ణత రావాలి అంటే మనం ఏం చేయాలనంటే దేవునితో సహవాసం చేస్తేనే కానీ మన పరిపూర్ణలకు రాలేము. కొంతమంది ఏం చేస్తామంటారంటే, ప్రభు అంటున్నాడు దేవుని అడుగు జాడల్లో మనం నడవాలంట. ఎక్కడ నడవాలి? ఎక్కడమ్మా? ఎక్కడ నడవాలి? దేవుని అడుగు జాడల్లో నడవాలి. దేవుని అడుగు జాడలో నడుస్తూ ఉన్నప్పుడు మనము దేవుని లక్షణాలు పొందుకుంటాం. దేవుని యొక్క లక్షణాలు మనం పొందుకుంటాం. కొంతమంది భర్త యొక్క అడుగు జాడల్లో నడుస్తారు. మరికొంతమంది భార్య యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉంటారు. కొంతమంది వేరే వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటారు. మర్చుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. ఏంటంటే అమ్మా, 2 భార్య భర్తలు ఉన్నారు. అప్పుడే కొత్తగా పెళ్ళయిందంట వాళ్ళకి. ఏమైందమ్మా? కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మరి పట్టణం నుంచి పల్లెటూరు వచ్చినట్టున్నారు. మొత్తానికి పల్లెటూరు వచ్చిన తర్వాత చేలోకి పోయారు. ఎడకి పోయారు? చేనుకి పోయారు. చేనుకి పోయిన తర్వాత ఆ చేలో ఉన్నటువంటి ఆ ప్రకృతి అందాలు, అవును కదా, ఆ మొక్కలు, ఆ చెట్టు చేనంలో చెట్లు అవి ఇవి చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. అబ్బో పల్లెటూరు చాలా బాగుంది, ఎంత బాగుందో. టౌన్లో అసలు అంతా పొల్యూషన్, కాలుష్యం, అసలు చెట్లు కనపడు, మంచి పొలాలు కనపడు, చక్కటి గాలి పీల్చుకోలేం, అంత పొల్యూట్ అయిపోయి ఉంటుందని చెప్పేసి బాధపడుతూ పల్లెటూరు ఎంత బాగున్నాయో, పల్లెటూరు యొక్క సొగస్సులు ఎంత బాగున్నాయో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఆ మాటలు ఏం మాటల్లో భార్య భర్తలు కదా, కొత్తగా పెళ్ళైన తర్వాత, ఏమండి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అంది కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు. అమ్మో ఏమనుకోవడం ఏంటి, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి అబ్బో ఎంత ఇదిగి చెప్తున్నాడు. భార్య గురించి ఎంతో బాగా చెప్తున్నాడు. కొత్తగా పెళ్ళైన జంట కదా కాబట్టి ఆ మాత్రం ఆయన మసాలా వేసి మరీ చెప్తున్నాడు. ఆ మాటలు ముచ్చట మరీ బాగా చెప్తున్నాడు. చెప్తుంటే ఓహో మురిసిపోతుంది భార్య. అబ్బో నన్ను ఇంతగా ప్రేమించి భర్త దొరికాడు, ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ అని చెప్పేసి చాలా మనసులో అనుకుంటా ఉంది. అనుకున్న సమయంలో మరి ఏందో కానీ
ఉన్నపాటిన ఒక్కసారిగా ఆ పొదల చాటు నుంచి ఎలుగుబంటి కనపడింది. ఏం కనపడిందమ్మా తెలుసుగా మీకు? ఎలుగుబంటి తెలుసా? క్రూరమైన భయంకరమైనది అది. ఎలుగుబంటి కనపడిన తర్వాత వీడు చదువుకున్నవాడు కాబట్టి మరి చదువుల్లో చెప్తా ఉంటారనమాట. ఏమని చెప్తా ఉంటారు? ఎలుగుబంటి కనపడితే అది చెట్టెక్కదు కాబట్టి చెట్టెక్కియాలి అని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరో చెప్పారు ఆయన. మొత్తానికి చెయ్యి పట్టుకున్నాడా, ఆ చెయ్యిని అని చెప్పి జాడి చేసి గబగబ గబగబ చెట్టెక్కేశాడు. వాళ్ళ చెట్టెక్కేశాడు. ఇప్పుడు దాకా ఏమన్నాడమ్మా? నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం, నీవు లేక నేను లేను అన్నాడు. ఇప్పుడేం చేశాడు? కనపడంగానే చెట్టెక్కేశాడు. నిజమైన ప్రేమ అంటారు ఇది? నిజమైన ప్రేమ అంటారా? ఆ మాటలకు అర్థం ఉందంటారా? అసలు అట్లా ఎక్కేసిన తర్వాత బిత్రపోయి కింద మెట్టే చూస్తుంది. ఓరే, ఇప్పుడు దాకా బిత్రం కూడా, ఇప్పుడు దాకా ఏం చెప్పావు నాకు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంతే చూస్తుంది. ఈ పిల్ల కూడా మహా తెలివి, ఏమో కూడా చదువుకుంది. ఎలుగుబంటి కనపడితే కనుక చచ్చిన శవంలాగా పడుకోవాలి. చచ్చిన శవంలాగా పడుకుంటే చచ్చిన శవాలు తిన్నది, చచ్చిన శవాలని తిందు కాబట్టి అమాంతంగా పడిపోయింది. రావడంగానే దాన్ని చూడటానికి అమాంతం పడిపోయి ఊపిరి బిగబెట్టుకుని శవంలాగా ఇటు చూస్తుంది. అట్లా అలా చూస్తుంటే అది నిజంగా రానే వచ్చింది. అది రానే వచ్చి టాప్ టు బాటమ్, పైనుంచి కింద దాకా వాసన చూసి 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 కాసేపు వాసన చూసి వెళ్ళిపోయింది. పాపం ఎంత శ్రమ పడిందో పాపం. ఏమా ఊపిరి వేగబెట్టుకోవడానికి ఊపిరి బయటకు వదిలిందా?